ఇప్పుడంతా ఆన్లైన్ రాజకీయమే. ఇక కొన్ని రోజులకి నాయకుల్ని మనం ఏ ట్విట్టర్‌లోనో, ఎక్స్‌లోనో లేదంటే ఇప్పుడు సెల్ఫీ వీడియోలోనో చూస్తామేమో అంతే. ఇంకా ప్రజల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు పెద్ద పెద్ద నాయకులు. వైఎస్ షర్మిల ట్విట్టర్‌లోనే ట్వీట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లోనే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారైతే అప్పుడప్పుడు ట్విట్టర్‌లో చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ట్వీట్‌లు చేస్తున్నారు ఎక్స్ వేదికగా. విజయసాయి రెడ్డి లాంటి చేస్తారు. మంది నాయకులు నాయకులు వీళ్ళు చేస్తుంటే పర్లేదు. కీలక నేత కూడా ఎక్స్ లోనే సమాధానం చెప్పడం, ఎక్స్ లోనే పాయింట్ రైజ్ చేయడం, మొత్తం అంతా ఎక్స్ అంతే. ఇంకా ఎక్సే మొత్తం అంతా. రేపొద్దున రాజకీయం కూడా ఎక్సే అంతే. ఇంకా నేరుగా ప్రజలకు కనబడరు, మీడియా రారు, ప్రెస్ మీట్లు పెట్టరు, ఇమీడియట్ గా ఎక్కడో ఉంటారు, అక్కడ ఉండి ఒక ట్వీట్ పెట్టేస్తే అయిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ కూడా అదే. ఏది ఈ జిఎస్డిపి వృద్ధి గురించి అంత లెక్కలు చెప్పారు, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి కూడా మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడితే ఎంతో బాగుంటుంది. మీడియా ముందుకు వచ్చి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విడుదల చేసి దానికి చెప్తే వాళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్తే అద్భుతంగా ఉంటుంది. ఎక్స్ వేదికగా ఆయన ఒక ఎంత పొడుగు రిలీజ్ చేశారు. లెక్కలన్నీ సాక్షి పత్రిక రాసింది. ఇక చూసుకోవాలంతే. మొత్తం అంతా రాజకీయం కొన్నాళ్ళకి మేబీ ఇంకంత ఆన్లైన్ అయిపోతుంది. ఇంకా ఏ టెక్నాలజీ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్తుందో రాజకీయం చూడాలి.